ప్రజలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళ ప్రభుత్వాలకు వస్తారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను. కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తాననే మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షంలో బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం. కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీలో పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రభుత్వం నడుస్తూ ఉంది. జర్నలిస్టులు అడిగారు ఇళ్ల గురించి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, 3000 ఇల్లు చొప్పున ఇస్తా ఉన్నాం నియోజకవర్గానికి, ఇంకా ఇస్తాం. మా ధ్యేయం వల్ల ఇల్లు అనేది పేదవాడికి జీవిత కళ. ధనవంతులు 5-10 ఇల్లు కట్టుకోవచ్చు, కానీ పేదవాడికి జీవితంలో ఒకసారి ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది. అలాంటి కళను సాకారం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇయ్యాల నియోజకవర్గం 3000 ఇళ్ల చొప్పున ఇస్తాం, ఇంకా ఇస్తాం. మా ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉండి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా ఇస్తా ఉన్నాం. చాలా మందికి తెలియదు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా 70-80% హౌస్ హోల్డ్స్ ఆ పవర్ని వాడుకుంటా ఉన్నారు. ఇదొక అవకాశం వచ్చింది వాళ్ళకి. సన్నబియ్యం ప్రజలు రుచికరంగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు పేదవాడికి అవసరమైన కార్యక్రమాలు పోతా ఉండాలి. ఒకవైపు అభివృద్ధి జరగాలి. పత్రికలు మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి. మంచి చేసినప్పుడు పొగడండి, లేదా మాకు కూడా ఉత్సాహం వస్తుంది. చెడు చేసినప్పుడు చెప్పండి, ఈ ఫలానా చోట తప్పు జరుగుతుంది అన్నప్పుడు. మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఏదైనా తప్పుదం జరిగితే అపోజిషన్ అనే ముందు మేము అంటూ ఉంటాం. మాకు అస్వేచ్ఛ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. 4 ఓట్ల మధ్య మాట్లాడుకున్నాం. మేము కూడా సద్విమర్శ చేసుకుంటూ ఉంటాం. కార్యక్రమాలు కొంత అటు ఇటుగా జరిగినప్పుడు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ మాది. ప్రతిపక్షాలు చేసే విమర్శ కూడా స్వాగతిస్తాం. సద్విమర్శ ఉండాలి. కొంత భాష మంచిదే ఉండాలి. అది అందరికీ వర్తిస్తుంది. మాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో మనం రాజకీయం చేస్తా ఉన్నాం. రాజకీయం చేస్తే రాజకీయాలు చేస్తాం. మనం ఎన్జిఓ నడపట్లే, రాజకీయాలు చేస్తా ఉన్నాం. డెఫినెట్గా విమర్శించుకోవాలి, తప్పు తెచ్చుకోవాలి. ప్రజలు ఎవరికి ఏ స్థానం ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ ప్రజలే ఓటర్లే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. వారు ఎప్పుడు ఎవరికి ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని ఆస్వాదించాలి. అది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నియమం. ఆ దశగా మనం పోవాలి. వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కేంద్రం మనం చూస్తా ఉన్నాం, సవితల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. విభజన చట్టంలో హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది.